ప్రైజ్ లార్డ్ ఎర్బడి అందరికీ మరణాత. ఎవడో గోపి సనాతన సేనంట. మనం విశ్వాసానికి ప్రతీకగా కొలిచే మరియమ్మ తల్లిని ఏమంటున్నాడో ఒకసారి వినండి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాని చీర తిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ తిప్పి మేరీ రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఇలాంటి మాటలు రావు. ఒరే ఓరపంది, నువ్వు ఏ బురదలో దొరలే పందుకో పుట్టుంటావు. మీ అమ్మ తీసుకొచ్చి నిన్ను పెంచుకొని ఉంటుంది. అందుకే నీ నోటి నుండి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అసలు నువ్వు మనిషివేనట్రా? మంచివి కాదు కాబట్టి పశువుతో పోలిసినా గానీ ఆ పశువులకి చెడ్డ పేరు. ఒక ఆడదాన్ని తిడితేనే ఈ సమాజం ఊరుకోదు. అలాంటిది మేము విశ్వాసానికి ప్రతీకగా పూజించే మా మరియమ్మ తల్లిని అంత మాట అంటే వీడినేం చెయ్యాలి? హిందువులారా మీరు చెప్పండి. గోపి సనాతన సేన అని చెప్పి మీ సనాతన ధర్మానికి ఒక మాయని మచ్చగా మారుతున్న ఇలాంటోడిని మీరు వదిలేస్తారా? అసలు ఏంటి అసలు ఆ మాటలేంటి? ఒక మనిషి నోటి నుండి వచ్చే మాటలేనవి? మరియమ్మ తల్లినంటే యావత్ క్రైస్తవ స్త్రీలను అన్నట్టే. ఒకడు చూస్తేనేమో మరియమ్మ తల్లి ఎవరితోనో కడుపు చేయించుకుందంటాడు. వీడు చూస్తేనేమో వీడే మరియమ్మ తల్లిని మన నోటితో కూడా చెప్పలేము అలాంటి మాటలు మాట్లాడాడు. వీడిది నోరో లేకపోతే ఇంకేమన్నానో అర్థం కావట్లేదు. ఇంకొకసారి మా మరియమ్మ తల్లిని ఎవడైనా కారు కోతలు కూశాడో చొప్పు తీసుకొని కొడతాం. నడి రోడ్డు మీద నిలబెట్టి చొప్పు తీసుకొని కొడతాం. పిచ్చగా ఉందా? పిచ్చదవల్లారా. అసలు వాళ్ళు వీళ్ళు మీద కేసులు పెడుతున్నారు కానీ నీలాంటి వాళ్ళ మీద కేసు పెట్టట్లేదు. బహిరంగంగా యూట్యూబ్లోకి వచ్చి ఇలాంటి మాటలు పలికావంటే అంటే నీకెంత ధైర్యం? క్రైస్తవుడు ఎవడు ఏమనట్లేదు కదా, మేము చెప్పే అసత్య ప్రచారాలని నమ్మేస్తారని అనుకుంటున్నావా? ఒరే నీలాంటి వాడు వస్తాడని మా యేసు ప్రభువారు మాకు ముందుగానే చెప్పుంచారా? అబద్ధికుడా, సాతాను సంబంధి. నీలాంటి వాళ్ళు ఎన్ని అపనిందలు వేసినా మా మరియమ్మ తల్లి మీద ఆవిడ కాలు గోటుకు కూడా మీరు పనిచేయరు. గుర్తుంచుకోండి. ఛీ.